హలో అండి అందరికీ. ఈరోజు కంచి కామాక్షి అమ్మవారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చిందండి. మేము కంచికి వెళ్తున్నాము. నేనైతే ఇలా రెడీ అయ్యేసి కారు ఎక్కేసాను. పిల్లలు కూడా అందరూ ఇలా రెడీ అయ్యేసి కారు ఎక్కేశారు. మేము మాతో పాటు మా అపార్ట్మెంట్లో ఉంటున్న అక్క వాళ్ళిద్దరూ వెళ్తున్నామండి. 1 ఇయర్ నుంచి అనుకుంటున్నామండి కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని, కానీ మాకు ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్తున్నాము. వెళ్తూ ఉండగా దారిలో పిల్లలు ఆకలి అన్నారు. అక్కడ ఆపుకొని పిల్లలకి ఫుడ్ పెట్టేశాము. ఒక తోట దగ్గర ఆపి అక్కడే పిల్లలకి ఫుడ్ పెట్టేశాము. మేము కూడా మంచిగా తిన్నామండి. అక్క పులిహోర మామిడికాయ పచ్చడి చేసుకొచ్చింది. నేనైతే సాంబార్ రైస్ చేసుకెళ్ళాను. మేము కూడా మంచిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. పిల్లలతో జర్నీ అంత ఈజీగా అవ్వలేదు. ఫుల్ అల్లరి, అక్క పిల్లలు కానీ మా పిల్లలు కానీ ఫుల్ అల్లరి చేశారు. పచ్చని పొలాలు మధ్య తిన్నాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా తిన్నామనిపించింది. మేమైతే చెన్నైలో కదండి ఉండేది. 2 అవర్స్లో జర్నీ కంప్లీట్ అయిపోయింది. మేమైతే కంచి రీచ్ అయిపోయామండి. అక్కడికి రాగానే ముందు రూమ్ చూసేసుకున్నాము. పిల్లల్ని రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అవుదామని. ఇక్కడ చాలా బడ్జెట్ అండి రూమ్ అంటే. ఇంకందరూ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుదామని వెళ్తున్నాము. పిల్లలతో 2 అవర్స్కే మాకు చుక్కలు కనిపించాయి. వెంటనే రూమ్ తీసేసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోదామని వచ్చేస్తున్నాము. రూమ్ అయితే నీట్గానే ఉంది, బాగుంది. మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ బెడ్ మీదకి వెళ్ళి బాగా ఎగురుతూ ఉన్నారు. రూమ్ అయితే బట్టలు పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్ ఇచ్చారు, ఒక బెడ్ ఇచ్చారు, ఒక టీవీ కూడా ఇచ్చారండి. బాత్రూమ్ కూడా నీట్గా ఉంది, అంతా బాగుంది. మీరు ఎప్పుడైనా కంచికి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ రావడం కంచికి. అమ్మవారి దైవాలు ఎప్పటికన్నా కుదిరింది. మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వాలి అమ్మవారి గుడికి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.